సలార్ సెకండరీ ట్రైలర్ వచ్చింది, ఎలా అనిపించింది? ట్రైలర్ మాత్రము కళ్ళు చెదిరిపోయినాయి అన్న నాకైతే. ఓకే. అసలు ప్రభాస్ అయినా డౌట్ వచ్చింది నాకు. నేను ట్రైలర్ చూసిన 2 సార్లు చూసిన ట్రైలర్ ప్రభాస్ కోసము. ఆ కట్అవుట్ ఏందన్న, అది ఛత్రపతి మూవీలో అసలు బీచ్ లో ఉంటాడు చూడు, ఫైట్ సీన్ తర్వాత పెట్టే అడుగు పెట్టి అసలు అది గుర్తుకొచ్చింది. మళ్ళీ వెలివేషన్స్ మాస్ ఎంట్రీ అనిపించింది అది. అసలు ప్రభాస్ కట్అవుట్ ఇప్పుడున్న జర్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ సలార్ మూవీ నుంచి ఒక ఎత్తు. ప్రశాంత్ నీల్ అయితే డైరెక్షన్ మాత్రం హైలైట్ చేసిండు. బ్యాక్గ్రౌండ్ అయితే అమేజింగ్ కొట్టిండు. అయితే మ్యూజిక్ కూడా ఆయన ప్రశాంత్ నీల్ సెలెక్ట్ చేసుకున్న సెట్ కేజీఎఫ్ సెట్ అది. అసలు చూపిస్తే కేజీఎఫ్ కి దీనికి అసలు కేజీఎఫ్ మించి అమ్మ మిండడు ఉన్నది సినిమా. కేజీఎఫ్ నేను అనుకున్నా అబ్బాయి ఇంతవరకు కేజీఎఫ్ నుంచి మించిన సినిమా రాదనుకున్నా. కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే కేజీఎఫ్ దే వాడిండు సెట్ లో. వెలివేషన్స్ కేజీఎఫ్ కన్నా డిఫరెంట్ గా ఉన్నాయన్న. సస్పెన్స్. ప్రభాస్ సిగరెట్ తో ఇలా కొట్టి డైలాగ్ కొడతాడు అయితే హైలైట్ అది. అసలు బండి మీద వచ్చే సీన్ ఎలా అనిపిస్తుంది? బండి మీద వస్తుంది అంటే నాకు అసలు ప్రభాస్ ఏంది, అసలు ప్రభాస్ కట్అవుట్ ఏంది, ప్రభాస్ ఏంది, ప్రభాస్ కోసమే సినిమా తీసిన ప్రశాంత్ నీల్ రాసుకున్న స్క్రిప్ట్ ప్రభాస్ కోసమే తీసినట్టు అనిపించింది. అసలు ఆ కత్తి వట్టి వాడుతుంటే నాకు మిర్చి సినిమాలో కత్తి వాడితే అన్నాడా, కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే ఎవడు వాడాడు. ఆ డైలాగ్ అయితే మైండ్ కి వచ్చింది. అంత పర్ఫెక్ట్. మిర్చి సినిమాలో కూడా బాడీ లాంగ్వేజ్ బాగుంది. ఛత్రపతి, మిర్చి, ఇది అవి 2 నిలిచిపోయినాయి. ఇది అయితే ఇంకా డబల్ నిలిచిపోతారు. టాలీవుడ్ లో ఇయర్ లో బెస్ట్ మూవీ అవుతుంది అండి మన సలార్ బెస్ట్ మూవీ అవుతుంది. చాలా మంది బిఫోర్ 2-3 ఫ్లాప్లు అయిపోయినాయి కదా, ఇది కూడా ఏమన్నా అవుతుంది అన్నట్టు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు అన్న? ప్రభాస్ వాల్యుయేషన్ ఎక్కడ తగ్గదన్న. మార్కెట్ బడ్జెట్ మాత్రం ప్రభాస్ ఫెయిల్ అయిన మూవీలైనా ఫెయిల్ అయిన ఫ్లాప్ అంటారు కదా ఇందాక, ఫెయిల్ అయినా కానీ బడ్జెట్ దానికి డబల్ వచ్చినాయి అన్న. అవునవును. ప్రభాస్ క్రేజ్ తగ్గదు. ఈసారి మాత్రం టాలీవుడ్ ని మాత్రం దున్నేది ప్రభాసే. ఎందుకంటే ప్రభాస్ కట్అవుట్ చూసి పిచ్చిలేస్తుంది అన్న. ఏందన్న అసలు పిచ్చిలేస్తుంది నాకైతే. అసలు ప్రభాస్ ఇంత వేరియేషన్ ప్రశాంత్ నీల్ ఎట్లా చూపెట్టిందో అర్థం కావట్లేదు నాకు. కేజీఎఫ్ మైండ్ లోకి పోలేదు ఒకటి చేసి నాకు. ఈ సలార్ చూసినప్పుడు ఛత్రపతి ఇప్పటికి పోతలే నాకు. ప్రభాస్ అంటే ఛత్రపతి గుర్తుకొస్తుంది. ఇప్పుడు సలార్ చూసినాక సలార్ మైండ్ లోకి పోతట్లేదు నాకు తెలిసి. మస్తు చేసిండు. శృతి హాసన్ ఒక సీన్ చూపించారు కదా, ఎలా అనిపించింది? అంటే కంబ్యాక్ చాలా తర్వాత వీరనరసింహారెడ్డిలో తర్వాత సాంగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో వీరనరసింహారెడ్డిలో చేసింది. బానే అనిపించింది నాకు. మందు కావాలా ఏదో డైలాగ్ కూడా ఉంది, డైలాగ్ కొట్టింది. ఆ తర్వాత కంబ్యాక్ మళ్ళీ ఇప్పుడు వస్తుంది కాబట్టి పక్క నాకైతే ఆమె మళ్ళీ ఒక మహర్షి లాంటి మూవీ ఇస్తుంది అనుకుంటున్నా ఆమె కంటెంట్. మహర్షిలో పూజా హెగ్డే ఎలా చేసిందో ఆమెకు డిఫరెంట్ అలా అనిపిస్తుంది ఒక్కోసారి చూస్తుంటే. ఆ కార్ లో కూర్చున్నప్పుడు మాట్లాడుతుంటే అక్కడ పూజా హెగ్డే లాగా అనిపించింది. కానీ గబ్బర్ సింగ్ మళ్ళీ మించుతా అన్న ఆమె. మళ్ళీ గబ్బర్ సింగ్ ఫస్ట్ రేటింగ్ ఎలా ఉండేను అలా వస్తుంది. అన్న ఇప్పుడు ప్రశాంత్ నీల్ మన తెలుగు డైరెక్టర్లు ఢీ కొట్టినట్టు ఈ సినిమాతో. ప్రశాంత్ నీల్ మార్క్ వేరన్న. ఆయన మార్కే తీసిన తక్కువ సినిమాలు అయినా కానీ ఆయన అన్ని మార్క్ సినిమాలు ప్యాన్ లోకి వెళ్ళిపోయినా. పాన్ ఇండియా స్టార్ అన్న. ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ స్టార్ లో లిస్ట్ లో ఉన్నాడు ఆయన. అవునవును. ఇప్పుడు ఇంతకు ముందు డైరెక్టర్లలో పూరి అన్నది అంటే ఒక మార్క్ ఉంటుండే. పూరి గారు అంటే కంటెంట్ ఉంటది, అది ఫిక్స్. ఇంకా అలాంటి మైండ్ తీసుకొస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ అయితే సూపర్ అన్న. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కూర్చున్న మనిషిని నిలబెట్టి సినిమా చూపిస్తా 3 hours. అతనితో టాలెంట్ ఉన్నది ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ చూసాం ఎగ్జాంపుల్. అసలు అది మైండ్ లెక్కన పోదు. ఇది అయితే ఇంకా మైండ్ లెక్కన అసలు వెళ్ళిపోతుంది మైండ్. 22 తారీఖు రెడీగా ఉన్నాం అయితే 100% చూస్తాం ప్రభాస్ సినిమా. ప్రభాస్ సినిమా చూస్తేనే ఏమన్నా కుషామత్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. సాటిస్ఫాక్షన్ ట్రైలర్ తో నాకు ఇంకా ఫుల్ఫిల్ కాలేదు. మనసు మంచిగా ఉండొచ్చు కానీ హార్ట్కి ఇంకా టచ్ కాలేదు నాకైతే. సినిమా చూడాలని వెయిటింగ్ లో ఉన్నాను. సినిమా హిట్ ఓవరాల్ గా సినిమా ఫ్యామిలీతో మంచిగా చూడొచ్చు అన్న. ప్రభాస్ సినిమా అంటే ఫ్యామిలీతో ఎప్పుడైనా చూడొచ్చు. ఎందుకంటే మిస్టర్ పర్ఫెక్ట్ చూసినాం ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్. దర్శకత్వంలో అలాంటి ఫ్యామిలీ స్టార్ సడన్ గా కమర్షియల్ గా మారి క్రైమ్ గా మారితే ఎట్లుంటాడో చూపెట్టిండు ప్రశాంత్ నీల్. అంటే ఒక ఫ్యామిలీ రాజు అయినా సెలెక్ట్ అవుతాడు, రాజు అయినా చేయగలిగే పాత్ర చేస్తాడు ప్రభాస్. ఒక మాస్ అయినా చేయగలుగుతాడు, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతాడు, ఒక డార్లింగ్ అయినా ఉండగలుగుతాడు, ఒక మిర్చి లాగా అయినా ఉండగలుగుతాడు, ఒక లవర్ బై వర్షం లాగా అయినా ఉండగలుగుతాడు. ఎన్ని వేరియేషన్ లో ఒక ఈశ్వర్ మాస్ ఒక దూల్బెట్ కుర్రోడ్ లాగా ఉండాలనుకుంటాడు. అట్లాంటి వేరియేషన్ లో అన్నిట్లో అయితే ప్రభాస్ ఇది కట్అవుట్ మాత్రం
వేరే వేరే లెవెల్ అన్న ఇది కట్అవుట్. ఈ కట్అవుట్ ముంగట నాకు తెలిసి ఏ కట్అవుట్ నిలబడి ఇయర్ అయితే ఇదే కట్అవుట్ ఇంకా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. మీకు ఎలా అనిపించింది? ప్రభాస్ అన్న గురించి చెప్పనవసరం లేదు, అసలు ఆ వేరే లెవెల్ భయ్యా. అసలు నాకు ఆ సినిమా ఛత్రపతి సినిమా కట్అవుట్ అనిపించింది. నాకు కొడుతుంటే అది ఆ వేరే లెవెల్. ఆ మున్నలో ఇట్లా నడిచి వస్తాడు, ఆ రక్తంతో కనిపిస్తున్నాడు మనోడైతే. రక్తంతో కనిపిస్తున్నా అంటే అర్థం చేసుకోవాలి ఎట్లా ఉందో. మొత్తం రక్తపాతం సృష్టిస్తున్నా చెప్పుకోవచ్చు. ఓకే, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ నీకు ఎలా అనిపించింది ఆ ట్రైలర్ కట్? ప్రశాంత్ నీల్ డైరెక్షన్ గురించి చెప్పనవసరం లేదు. సలాం రాకే బాయ్, అది వేరే లెవెల్ అనిపించింది. ఎందుకంటే మనం కేజీఎఫ్ చూసినాము, ఉగ్రం చూసినాము, దాని సీక్వెల్ కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా డైరెక్షన్ పరంగా అయితే వేరే లెవెల్ 100% ఇచ్చిండని చెప్పుకోవచ్చు. తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్లతో ఈయన ఒక రేంజ్కి వెళ్ళిపోతారు వీళ్ళకి లాగానే. ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ ఎన్టీఆర్ తో ఉన్నది. ఎందుకంటే మంచి మంచి హీరోలు తలుగుతుర్రు. ఇప్పుడు రాజమౌళికి 10 సినిమాలు తలిగినాయి పాన్ ఇండియా రానికి. మనోడికి 2 సినిమాకే పాన్ ఇండియా వచ్చిండు, మళ్ళీ రికార్డులు సృష్టిస్తుడు అన్ని 1000 కోట్ల మీద. ఇది కూడా పక్క 1500 కోట్లు వస్తాయి భయ్యా, రాసి పెట్టుకోండి. ఇచ్చి పడే 22 తారీఖు లిటరల్లీ వెయిట్ చేస్తున్నా. ఖచ్చితంగా ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ప్రభాస్ జబాస్ శృతి హాసన్ అబ్బా అంతే. అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా అన్న? లేదు భయ్యా, ఉండట్లేదు. ఇప్పుడు మనోడికి ప్రమోషన్స్, అందుకే ప్రమోషన్ లేవని మనోడు రాజమౌళితో ప్రమోషన్ చేసాడు. ప్లస్ మనోడు ట్రైలర్ రిలీజ్ చేసిండు, అందుకే దాన్ని బట్టి. థ్యాంక్ యూ. ఓకే.